హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ నేను నరుటో షిప్పుడెన్ అసలు సోనియాలో తెలుగులో ఎందుకు రావట్లేదు అన్న ఇష్యూ గురించి మాట్లాడబోతున్నాను అనమాట. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది టెల్చి బ్రో అనమాట. టెల్చి అండ్ మై ఛానల్ని ఇంకా మీకు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే రేయ్ తెలుగు. రేయ్ తెలుగు కూడా ఈ ఇన్ఫర్మేషన్ కారణమే అనమాట. రేయ్ తెలుగు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం సబ్స్క్రైబర్స్ ఉండుంటారు. ఒకవేళ ఎవరైనా ఇన్కేస్ చేసుకోకపోయింటే తన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతే మనకైతే సోనీ అసలు ఎందుకు ఇలా చేసింది, ఇది ఒక గ్లిచ్ అనుకున్నారనమాట. టెక్నికల్ ఎర్రర్ అనుకున్నారనమాట ఫస్ట్ డే. అలాగా అంటే మనకి March 18th అనమాట. మనకు అలాగా డబ్బింగ్ రాకపోతే ఇదేదో ఎర్రర్ అనుకున్నారు. బట్ సోనీ టీమ్ని వీళ్ళు వచ్చేసి కాంటాక్ట్ అయ్యారనమాట. మన రేయ్ తెలుగు ఇంకా మన టెల్చి బ్రో అనమాట. కాంటాక్ట్ అయిన తర్వాత మనకి వాళ్ళు చెప్పింది ఏంటంటే యాక్చువల్గా మేము తెలుగులో ప్రోమో రిలీజ్ చేస్తే మీకు మ్యాక్సిమం తెలుగులో యానిమే వస్తుంది అని అయితే వాళ్ళైతే చెప్పారనమాట. చెప్తే మన వాళ్ళు అయితే తెలుగులో అయితే రావడం లేదు, అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది అని అయితే చెప్పారంట. వాళ్ళు వచ్చేసి మేమైతే యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ దీనికి సంబంధించి మేమైతే సొల్యూషన్ని వెతుకుతాము. అంతవరకు కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వండి అని అయితే వాళ్ళైతే అన్నారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కీలకమైన విషయం, మన ఆర్ఐ తెలుగు బ్రో అయితే అడిగారనమాట. అసలు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఒకవేళ తెలుగులో వస్తే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి టెలికాస్ట్ అవుతుందా, లేకపోతే ఎక్కడైతే ఎపిసోడ్స్ ప్రజెంట్ అయితే రన్ అవుతుంది అక్కడ నుంచి తెలుగులో వస్తుందా అని అయితే ఒక క్లారిటీ కోసం అడిగారనమాట. దానికి పెద్ద క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదంట వాళ్ళు. వాళ్ళు ఒకటే హోప్ ఇచ్చారంట, ఏంటంటే తెలుగులో అయితే మేమైతే యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ మీకు అవైలబిలిటీలోకి తెస్తాము, కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వండి అని అయితే అడిగారంట. ఇదైతే మనకి ఏమనిపిస్తుందంటే మనం ఏం చేయలేం దీనికి. మనం ఎంతో చేసామన్నమాట. మనకి తెలుగులో ఇది టోటల్లీ మన క్రెడిట్. ఎందుకంటే మన తెలుగు యానిమే ఫ్యాన్స్ అంటే మనమే. మనం ఎంత కష్టపడ్డామంటే నరుటో షిప్పుడెన్ తెలుగులో రావడానికి. అంటే ఏ విధంగా అయినా కానీ మనం తెలుగులో రావడానికి చాలా కష్టపడ్డాం. స్పాములు చేయడమైనా కానీ, షేర్లు చేయడమైనా కానీ, అసలు ఏదైనా ఏ విధంగా సోషల్ మీడియాలో మనం చేయాల్సింది ప్రతిదీ చేసామన్నమాట. ఆ ఫలితంగానే మనకి తెలుగులో అయితే అవైలబిలిటీకి వచ్చింది. నరుటో షిప్పుడెన్ ప్రోమోని మన చేతులారా మనమే తెప్పించుకున్నాం. అలాంటిది తెలుగులో ఇలాగా నిరాశపరిచింది ఫ్యాన్స్ అంటే నాకు చాలా బాధగా ఉంది. ప్రతి ఒక్క తోటి యూట్యూబర్ కానివ్వండి, మన తెలుగు కమ్యూనిటీ యానిమే కమ్యూనిటీ కూడా చాలా బాధగా ఉంది. కాకపోతే ఈ ఇష్యూ అయితే యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ మనకైతే సాల్వ్ అవుతుంది. మనకైతే ఇంతే అనమాట ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం అయితే మీరందరూ సోనీ ఛానల్ని కొంచెం స్టే ట్యూన్డ్గా ఉండండి. ఎప్పుడు వస్తుందో చెప్పలేము. వాళ్ళైతే మ్యాక్సిమం ఈ డిస్ప్యూట్ని అయితే క్లియర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ యానిమేని ప్రతి లాంగ్వేజ్లో కూడా సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి, హిందీలో అయినా కానివ్వండి, ఏ లాంగ్వేజ్లో అయినా చూడండి. మనకి చెప్పలేము. ప్లస్ అదీ కాక ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ డే అంట ఎపిసోడ్స్ యాక్చువల్గా 2 ఎపిసోడ్లు రావాలి, కానీ 10:30 దాకా అంటే ఒక ఎపిసోడ్ మాత్రమే టీవీలో టెలికాస్ట్ అయిందంట. దానికి సంబంధించి కూడా మన తెలుగు యూట్యూబర్స్ అడిగారంట. కాకపోతే వాళ్ళైతే వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు, వ్యాలిడ్ ఆన్సర్ కూడా లేదంట వాళ్ళ దగ్గర. మనమైతే హోప్గా పెట్టుకోవడమే ఫాస్ట్గా మనకి తెలుగులో వస్తుందని. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ ఇంపార్టెంట్ న్యూస్లు ఉంటే మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. అంతవరకు జై హింద్.